హలో ఎవరీవన్. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్ ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే ఈసెట్ ఎగ్జామ్ గురించి మీకు ఎలాంటి ఐడియా లేకపోయినా సరే ఈ వీడియోలో మీకు మొత్తం చూసినట్లయితే క్లియర్ కట్ ఐడియా అయితే ఇస్తాను అనమాట. అసలు ఈ మొత్తం వీడియోని నేను ఒక 8 పార్ట్స్ డివైడ్ చేశాను. అసలు ఏంటి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ అండ్ అలాగే స్టడీ మెటీరియల్స్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి, ఒక స్టడీ ప్లాన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, షార్ట్ కట్ ట్రిక్స్ ఎలా యూస్ చేసుకోవాలి, కోర్ కాన్సెప్ట్స్ అనేవి ఎలా ప్రిపేర్ అవ్వాలండి అని చెప్పి, అండ్ అలాగే వీక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎలా ఫోకస్ చేయాలి, అండ్ అలాగే ఇంకేమైనా స్టడీ గ్రూప్స్ ఉంటే వాటిలో ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పి కూడా చెప్తాను. అండ్ అలాగే ఫైనల్ గా ఏంటి అంటే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ప్రిపేర్ అవుతున్నప్పుడు, షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి ఇలాంటివన్నీ కూడా ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో పూర్తిగా వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా, ఈసెట్ ఎగ్జామ్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలిసిందే, మొత్తం 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో 200 మార్క్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. సో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో కాబట్టి ఏదైతే సిలబస్ ఉందో, లైక్ ఏదైతే సిలబస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ అలాగే మీ యొక్క కోర్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా నేను క్లియర్ వీడియోస్ అయితే చేస్తాను అనమాట. అసలు స్టడీ ప్లాన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ అలాగే ప్రీవియస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా అనలైజ్ చేయాలి, షార్ట్ నోట్స్ ఎలా రాయాలి, ఇలాంటివన్నీ వీటి గురించి అన్నిటి కూడా వీడియో చేస్తాను కమింగ్ వీడియోస్ లో. ఓకేనా. అండ్ అలాగే ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మన ఛానల్ ఆస్క్ అభినవ్ అనే ఛానల్ ఉంటుంది కదా. సో ఈసెట్ ప్రెఫర్డ్ అనే ఛానల్ ఇన్స్టాగ్రామ్ లో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా లింక్ ట్రీ అని చెప్పి, ఇక్కడ మీకు క్లియర్ గా నేను ఇచ్చుంటాను క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్ పేపర్స్, ఈసెట్ ఫార్ములాస్, షార్ట్ కట్ ట్రిక్స్, తర్వాత సిలబస్ ఏవైతే ఉందో సిలబస్, అండ్ అలాగే ఈసీ అండ్ ట్రిబుల్ వాళ్ళకి కానీ సిఎస్సి వాళ్ళకి కానీ వీళ్ళంటికి కూడా ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట. ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. మోస్ట్లీ ఏంటి అంటే చాలా చాలా యూజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్ ట్రై చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో అది అండ్ సిలబస్ సంబంధించిన వీడియోస్ అనేవి నేను క్లియర్ గా చేస్తాను. సో మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఇది 200 మార్క్స్, 200 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, నో నెగెటివ్ మార్క్స్. మాక్సిమం ఏంటి అంటే 3 అవర్స్ ఉంటుందన్నమాట. సో అది. అండ్ అలాగే స్టడీ మెటీరియల్స్ అనేవి ఎలా అసలు ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతారనమాట. సో వాళ్ళ గురించి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్స్, ఆన్లైన్ రిసోర్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర షార్ట్ నోట్స్ కానీ అండ్ అలాగే మీ యొక్క సేమ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, వాటిని మీరు ప్రిఫర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎంజీబీ పబ్లికేషన్స్ కానీ, రేడియంట్ గాని ఇలాంటివన్నీ ఉంటాయి కదా. మీరు వీటిని తీసుకున్నా సరే సరిపోతుంది. అండ్ అలాగే నేను అక్కడ మన ఛానల్ ఏంటంటే గన్షా బిట్స్ ఫర్ ఫిజిక్స్ అని పెట్టుంటాను అనమాట. సో ఏం లేదు. సో ఇక్కడ చెప్పాను కదా లింక్ ట్రీ అని చెప్పి, ఇక్కడ మీకు మన సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మన పేజ్ కి వెళ్ళిపోతారు అనమాట. సారీ, ఆస్కమైన ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఈ ఛానల్లో మీరు కొట్టిన వచ్చేస్తుంది. సో కాబట్టి కిందన అలా స్క్రోల్ చేసుకుని వెళ్తే ప్లేలిస్ట్ లో మనకు దొరికేస్తాయి అనమాట. ఓకేనా. మ్యాథ్స్ సంబంధించిన షార్ట్ కట్స్ అనేవి చేశాను ఆల్రెడీ. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మ్యాథ్స్ సంబంధించిన షార్ట్ కట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది క్లిక్ చేస్తే మీకు షార్ట్ కట్స్ లోకి వెళ్ళిపోతారు అనమాట. ఓకేనా. అది అలాగే మీకు కెమిస్ట్రీ సంబంధించిన గ్యాన్స్ బిట్స్ కూడా నేను చేశాను. మోస్ట్లీ ఏంటి అంటే మీకు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం నా దగ్గర గైడెన్స్ తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ ప్రొవైడ్ చెప్పాను కదా గైడెన్స్ అనేది ఎలా చేసుకోవాలని నేను కూడా. సో నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి చేశాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫర్ రీసెట్ గైడెన్స్ కాంటాక్ట్ మీ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మా గైడెన్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ మీకు నమ్మకం కుదరట్లేదు అనుకుంటే మాత్రం సో ఇదే ఛానల్లో మీకు ఇక్కడ కిందన ఏవైతే పోస్టులు చేసి ఉంటాను, నేను పోస్టులు పెట్టుంటాను. సో అసలు ఎంతమందికి ఎలా వచ్చే ర్యాంక్స్ అని చెప్పి అవన్నీ చూడొచ్చు. ఆర్ఎల్స్ అలా లేదనుకున్నా సరే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈసీ 2024 గైడెన్స్ స్టూడెంట్స్ బెస్ట్ ర్యాంక్స్ అని చెప్పి, ఇక్కడ మీకు క్లిక్ చేసినట్లయితే ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్ లో మీకు అన్ని కూడా దొరుకుతాయి అనమాట. అసలు స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఎంత ర్యాంక్స్ వచ్చాయి, ఏ కాలేజ్ సీట్ వచ్చాయి అని చెప్పి. ఓకేనా. సో అది. నెక్స్ట్ ఆన్లైన్ రిసోర్స్ ఏంటి అయితే జాయిన్ గైడెన్స్. ఒకవేళ మీకు గైడెన్స్ కావాలనుకుంటే నా దగ్గర గైడెన్స్ తీసుకోవచ్చు. ఆర్ఎస్ లేదనుకుంటే ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ చూసి ప్రిపేర్ అవుదాం అనుకున్నా సరే, ఆర్ఎస్ ఏదైనా ఇన్స్టిట్యూషన్ లో తీసుకొని ప్రిపేర్ అవుదాం అనుకున్నా సరే మీ ఇష్టం. ఓకే అంటే మీరు మోస్ట్లీ ఏంటంటే మీరు ఆ టైం అనేది మీరు పెట్టగలగాలి. టైం ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 3 to 4 అవర్స్ పెట్టగలిగారు అనుకోండి. స్టార్టింగ్ లో మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏంటి అంటే మీకు అలవాటు అయిపోతుంది అనమాట ప్రిపేర్ అవుతున్నప్పుడు. ఓకేనా. సో అది. అండ్ యూట్యూబ్ ఛానల్ అంటే షార్ట్ కట్ ట్రిక్స్ కానీ తర్వాత గన్షా బిట్స్ కానీ అవన్నీ చాలా చాలా యూట్యూబ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఆర్ఎస్ లేదనుకున్నా మన ఛానల్లోనే మాక్సిమం అన్ని కంటెంట్ ఉంది. ఒకసారి అది కూడా చూడండి. మన ఛానల్ మాక్సిమం కంటెంట్ ఉంది. సో ఆ కంటెంట్ మొత్తం నేను కింద మెన్షన్ చేస్తాను. ఓకే. అలాగే చెప్పాను కదా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మోస్ట్లీ ఏంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు అనాలిసిస్ చేయగలిగితే మోస్ట్లీ నేను ఆల్రెడీ ఎవరైతే ప్రీవియస్ ఇయర్ తీసుకున్నారో గైడెన్స్ స్టూడెంట్స్ వాళ్ళు ఫస్ట్ చేంజ్ ఏంటి అంటే అసలు అనాలిసిస్ అనేది ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఒక క్లియర్ ఐడియా అయితే ఇచ్చాను అనమాట. అసలు ఏ సబ్జెక్ట్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, అంటే థియరీ టైప్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ వస్తున్నాయి అని చెప్పి మొత్తం అంటే లైక్ అనలైజ్ చేయించాను అనమాట. సో దాన్ని బట్టి ఒక క్లారిటీ వచ్చింది. దాన్ని బట్టి ప్రిపేర్ అనమాట. ఓకేనా. సో మీరు అలా చేయడానికి అయితే ట్రై చేయండి. నేను గైడెన్స్ ఎవరైతే తీసుకుంటే వాళ్ళు పక్కగా అలా చేయిస్తాను. బట్ ఎవరైతే గైడెన్స్ తీసుకో లేదు ఇంట్రెస్ట్ లేదనుకుంటున్నారో వాళ్ళు మాత్రం నేను చెప్పింది చేయండి. ఓకేనా. తర్వాత ఏంటి అంటే క్రియేటివ్ స్టడీ ప్లాన్. సో డైలీ రొటీన్ చెప్తున్నాను కదా, మినిమం ఒక 2 to 3 అవర్స్ అనేది పెట్టడానికి అయితే ట్రై చేయండి. కరెక్ట్ గా మీరు ఫోకస్ గా ప్రిపేర్ అయితే మాత్రం ఇదేదో జేఈ మెయిన్స్ కానీ ఎంసెట్ అనుకోవద్దు. బట్ ఈ సెట్ అనేది అంతే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీకు ఒక 1000 అబౌవ్ ర్యాంక్ వచ్చిందంటే డెఫినెట్లీ మీకు ఒక మంచి కాలేజ్ అంటే లైక్ మీడియం కాలేజ్ ఛాన్స్ వస్తుంది. బట్ 1000 లోపల వచ్చింది అనుకోండి ర్యాంక్ అనేది మంచి కాలేజ్ ఛాన్స్ వస్తుంది అనమాట, మంచి కాలేజ్ సీట్ వస్తుంది అనమాట. సో చూసుకోండి. ఓకే.
సో ఏదో ఆ 2-3 అవర్స్ అనేవి కంటిన్యూస్‌గా చదవడం కంటే ఒక 25 మినిట్స్ బ్రేక్ ఇచ్చి 25 మినిట్స్ అలా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఒక్కొక్క చాప్టర్ మెల్లగా కంప్లీట్ చేసుకొని వెళ్ళండి. ఒక 10 డేస్ తీసుకోండి. మొత్తం ఒక కెమిస్ట్రీ కంప్లీట్ చేయడానికి ఒక 10 డేస్ గాని, 15 డేస్ గాని అలా తీసుకొని మెల్లగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటికి సంబంధించిన ఏవైతే వీడియోస్ ఉన్నాయో సిలబస్ సంబంధించిన వీడియోస్ గాని, ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి కూడా నేను చేస్తాను. ఓకేనా? దెన్ నెక్స్ట్ చెప్పాను కదా! షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి ఆల్రెడీ మన ఛానెల్‌లో ఉన్నాయి. సో ఫార్ములాస్ కూడా మన ఛానెల్‌లో ఉంటాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఈసెట్ మ్యాథ్స్ ఫార్ములాస్ ఇవి కూడా చూడడానికైతే ట్రై చేయండి. మొత్తం గూగుల్ డ్రైవ్ అనేది ఇక్కడ పెట్టాను. ఓకేనా? అన్నిటికి సంబంధించిన మ్యాథ్స్ ఫార్ములాస్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ సెకండ్. ఓకే. సో ఓకే. యాహ్! నెక్స్ట్ స్ట్రెంత్ అండ్ కోర్ కాన్సెప్ట్స్ అని చెప్తున్నాను కదా! సో మోస్ట్‌లీ ఏంటి అంటే చాలా మంది చేసే తప్పేంటి అంటే ఒక కోర్ సబ్జెక్ట్ వెళ్తున్నప్పుడు ఏంటంటే ఓన్లీ ప్రీవియస్ క్వెషన్ మాత్రమే చూస్తారు. మోస్ట్‌లీ లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ మంది అలానే చేశారు. బట్ ఏంటి అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఫండమెంటల్స్ అంటే లైక్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా! వాటి మీద మీరు స్ట్రాంగ్ అయిపోయారనుకోండి. అండ్ నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ అనేవి చేస్తున్నారనుకోండి. అక్కడ ఎంసీక్యూస్ సంబంధించిన ఏవైతే యాప్స్ కూడా ఉంటాయో అవి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇండియా బిక్స్ అండ్ సాన్ ఫౌండరీ వెబ్‌సైట్స్ అని చెప్పి. ఇండియా బిక్స్ అనేది ఒక యాప్. సో ఏవైతే మీ యొక్క కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎంసీక్యూస్ అనేవి ఇందులో ఉంటాయి. అండ్ అలాగే సాన్ ఫౌండరీకి సంబంధించినవి కూడా అండ్ లైక్ సాండ్ ఫౌండరీలో కూడా ఉంటాయన్నమాట మాక్సిమం. ఓకేనా? సో అవి మీరు యుటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కమింగ్ వీడియోస్‌లో చేస్తాను. ఎలా యుటిలైజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. అండ్ అలాగే ఫోకస్ ఆన్ వీక్ ఏరియాస్. సో చాలా మంది చేసే తప్పేంటి అంటే అసలు వీక్‌నెస్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ ఔట్ చేయకుండా ఓన్లీ కోర్స్ ఏదైతే స్ట్రెంత్ ఉందో దాని మీద ఎక్కువ టైం పెట్టేస్తారనమాట. అలా చేయొద్దు. మీకు ఏదైతే వీక్‌నెస్ ఉందనుకుంటున్నావో అది అక్కడ మీరు సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండనమాట. ఓకే. నేను ఇక్కడ ఈ ఈ యొక్క పర్టిక్యులర్ ఏరియాలో అంటే లైక్ నాకు అంత స్ట్రాంగ్‌గా లేను. సో కాబట్టి నేను చేయాలి అని చెప్పి ఎక్స్‌ట్రా టైమ్ తీసుకొని చేయండి. అండ్ అలాగే మీ సీనియర్స్ గాని ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ గైడెన్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టండి. ఓకేనా? సో ఏవైతే వీకర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, వీకర్ టాపిక్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ ప్రాక్టీస్ చేశారనుకోండి డెఫినైట్‌లీ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుందన్నమాట. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది చాలా నేను రికమెండ్ చేసేదన్నమాట. సో జాయిన్ స్టడీ గ్రూప్స్. సో మీరు ఏ స్టడీ గ్రూప్‌లో జాయిన్ అయితే ఎక్కడ మీకు మెటీరియల్స్ దొరుకుతాయో చెప్పలేం కాబట్టి మొత్తం ఎక్కడ మీకు ఈసెట్ సంబంధించిన ఏ మెటీరియల్ ఎక్కడ ఏ గ్రూప్ అయినా సరే జాయిన్ అయిపోండి. అసలు అది యూజ్ అవుతదా? యూజ్ అవ్వదని పక్కన పెట్టడానికి ట్రై చేయండి. ముందు పనులు ఏంటి అంటే టెలిగ్రామ్‌లోకెళ్ళండి. టెలిగ్రామ్‌కి సంబంధించిన ఈసెట్ సంబంధించినవి ఏమైనా ఉంటే అందులో జాయిన్ అయిపోండి. సంబంధించినవి ఏమైనా ఉంటే జాయిన్ అవ్వండి. ఎందుకంటే కమింగ్ డేస్‌లో వాళ్ళు పెట్టొచ్చేమో ఆర్ఎల్స్ ముందు పెట్టినవి ఉన్నాయొచ్చేమో ఒకసారి అవి చూడండి. చూసి అవన్నీ డౌన్‌లోడ్ చేసుకొని మీకు సంబంధించిన ఫోల్డర్స్‌లో పెట్టుకోండి. అప్పుడు మీరు స్టార్ట్ చేయడానికైతే ట్రై చేయండి. సో నేనైతే అలానే చేశాను. నాకు కనబడించిన ప్రతి ఈసెట్ గ్రూప్‌లో జాయిన్ అయిపోయాను. ప్రతి సంబంధించిన ఈసెట్ బుక్ చదివేశాను. సో ఏంటంటే నాకు క్లియర్ క్లారిటీ ఉందన్నమాట. నాకు ఈ ర్యాంక్ రావాలి. సో ఈ ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు 1000లో ర్యాంక్ రావాలంటే పక్కాగా 100 మార్క్స్ ఇస్తే సరిపోతుందన్నమాట. అంతకు మించి మీ బ్రాంచ్‌లో 100 మార్క్స్ ఇస్తే సరిపోతుంది. మొత్తం మీరు ఒకవేళ సీఎస్‌సి అనుకోండి. మీకొక అన్ని అంటే లైక్ 200 మార్క్స్‌లో 100 మార్క్స్ వస్తే సరిపోతుందన్నమాట. మీకు ఈజీగా 1000లో ర్యాంక్ అయితే వచ్చేస్తది. అది మాత్రం పక్కా. సో, నా జూనియర్ నా గైడెన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మాక్సిమం నాకొచ్చిన స్టూడెంట్స్‌లో మాక్సిమం అందరూ అలానే ఉన్నారు. సో, మీకొకటి చూపిస్తాను. అసలు నా గైడెన్స్ స్టూడెంట్స్‌కి ఎవరు ఎలా వచ్చాయని చెప్పి. సో, ఒక క్లారిటీ వస్తుంది కదా! సో, అందుకని చెప్పి. సో, ఇదిగోండి. సో, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! ర్యాంక్స్ కనిపిస్తున్నాయనుకుంటున్నాను. ఇక్కడ ర్యాంక్ 21 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 177 ఇక్కడ ర్యాంక్ 40 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1038 52 98 సో ఇలా అందరికి కూడా చాలా మంచి ర్యాంక్స్ వచ్చాయి కాదనట్లేదు కానీ బట్ ఏంటి అంటే కౌన్సిలింగ్ టైమ్‌లో కూడా చాలా మంది తప్పు చేస్తారు కాబట్టి నేను కౌన్సిలింగ్ కూడా వాళ్ళకి నేను గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడ కూడా వాళ్ళకి నేను చాలా హెల్ప్ చేశాను అనుకో. ఓకేనా? సో మీకు కూడా ఒకవేళ కావాలనుకుంటే తీసుకోవడానికైతే ట్రై చేయండి. డెఫినైట్‌లీ ఇట్స్ వర్త్ అనమాట. సో మోర్ థాన్ ఎనఫ్ అనుకుంటారు. ఇంతకు మించి ఇంకెవరు బయట అయితే ఎక్కువ మనీ తీసుకోవచ్చు. బట్ ఏంటి అంటే వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు కాదనట్లేదు గానీ మనీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో దాన్ని బట్టి మీరు బేస్ చేసుకొని అప్పుడు ట్రై చేయండి. ఓకేనా? దాని తర్వాత ఏంటి అంటే చాలా వరకు అంటే ఈ లైఫ్ స్టైల్ అనేది మీరు మిస్ అవుతారనమాట. చాలా మంది చేసే తప్పేంటి అంటే హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయరు. ఓకేనా? సో ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు కూడా కొద్దిగా డీమోటివేట్ చేస్తారు కాబట్టి చెప్తున్నా. సో అది కొద్దిగా చూసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిగా దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఎవరైతే నెగెటివ్ పీపుల్ ఉంటారో నన్ను కూడా లాగడానికి ట్రై చేశారు వెనకాలకి ప్రిపేర్ అవుతున్నప్పుడు. బట్ ఏంటి అంటే నాకు తెలుసు నాకు క్లియర్ ఐడియా ఉంది. సో ఈ ర్యాంక్ రావాలంటే పక్కాగా ఈ టైంలో ఇవన్నీ బంద్ చేయాలి. ఓకేనా? సో పర్టిక్యులర్ టైంలో ఏంటి అంటే అన్ని ఒకసారి బంద్ చేయాలి. అర్జెంట్‌గా చెప్తారు కదా! సో అలానే మీరు కూడా కొన్ని సార్లు మీకు అవన్నీ కావాలనుకుంటే కొన్ని సార్లు బంద్ చేయాలి తప్పట్లేదు. ఓకేనా? సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రాపర్ స్లీప్ సైకిల్ గాని మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు వాటర్ అనేది పక్కన పెట్టుకొని ట్రై చేయండి. సో ఇది నేను చెప్పాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాననుకుంటున్నాను. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే డెఫినెట్‌లీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఎవరికీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు కాబట్టి సో నేనైతే చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే అడగడానికి ట్రై చేయండి. సో డెఫినెట్‌లీ నేను సంబంధించిన అన్ని చేస్తాను. సో ఈసారి కెమిస్ట్రీ గాని, మ్యాథ్స్ గాని, ఫిజిక్స్ గాని అన్ని వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. మోస్ట్‌లీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.